హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు జూలైలో శుభవార్త డీఏ 3% పెంపు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న 1,00,00,000 మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కలిగించే శుభవార్త త్వరలోనే అందనుంది. జూలై 2025 నుంచి అమల్లోకి రానున్న కరువు భత్యం, డీఏ, కరువు సహాయం, డీఆర్ పెంపు దాదాపు ఖాయమని కార్మిక శాఖ వర్గాలు, ఆర్థిక నిపుణుల సంకేతాలిస్తున్నాయి. ఈ పెంపు ఈసారి 2-3% వరకు ఉండవచ్చు అనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇది ఏడవ వేతన సంఘం సిఫార్సుల కింద షెడ్యూల్ చేయబడిన డీఏ పెంపులో చివరిది కావడం గమనార్హం. డీఏ పెంపు గణన కీలకాంశాలు. డీఏ పెంపు అనేది ప్రధానంగా అఖిల భారత వినియోగదారుల ధరల సూచి ఏఐసిపిఐ ఐడబ్ల్యూ ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఈ సూచీలో వచ్చే మార్పులు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి. మార్చిలో ఏఐసిపిఐ ఐడబ్ల్యూ గణాంకాలు. తాజా గణాంకాల ప్రకారంగా మార్చి 2025లో ఏఐసిపిఐ ఐడబ్ల్యూ సూచి 0.2 పాయింట్లు పెరిగి 143.0కు చేరింది. ఈ పెరుగుదల డీఏ పెంపుకు సానుకూల సంకేతంగానే భావిస్తున్నారు. 12 నెలల సగటు సూచిక డీఏ శాతాన్ని గత 12 నెలల ఏఐసిపిఐ ఐడబ్ల్యూ సగటు సూచిక ఆధారంగా లెక్కిస్తారు. ప్రస్తుత అంచనాలు. మార్చి 2025 వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారంగా 12 నెలల సగటు డీఏ శాతం 57.06% వద్ద ఉంది. ఒకవేళ రాబోయే 3 నెలల్లో ఈ సూచిక స్థిరంగా ఉన్నప్పటికీ సగటు డీఏ శాతం 57.86% వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి ఎంత శాతం పెరగవచ్చు అనేది విశ్లేషకుల అంచనాలు చూద్దాము. రౌండింగ్ ఫ్యాక్టర్. సాధారణంగా సగటు డీఏ గణాంకాలు 0.5% కంటే ఎక్కువగా ఉంటే దానిని తదుపరి పూర్తి శాతానికి రౌండ్ ఆఫ్ చేస్తారు. 2 లేదా 3% పెంపు. ఒకవేళ జూన్ 2025 నాటికి 12 నెలల సగటు డీఏ గణాంకాలు 57.5% దాటితే కేంద్ర ప్రభుత్వం డీఏను 58%కి పెంచే అవకాశం ఉంది. దీని ప్రకారం ప్రస్తుతం 50% డీఏకు అదనంగా 8% కలపాలి. ఒకవేళ సగటు గణాంకాలు 57.5% కంటే తక్కువగా ఉంటే డీఏ 57% వద్ద నిలిచిపోయే అవకాశం ఉంది. అంటే 2% పెరుగుదల. గత అనుభవాలు. గతంలో జనవరి 2025 నుంచి డీఏను 2% పెంచి 50%కి చేర్చిన సంగతి తెలిసిందే. ఇదే ట్రెండ్ కొనసాగితే ఈసారి కూడా 2% నుంచి 3% మధ్య పెంపు ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏడవ వేతన సంఘం కింద ఇదే చివరి పెంపు. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారంగా డీఏ 50% మార్కును దాటిన తర్వాత దానిని మూల వేతనంలో విలీనం చేయాలి. జనవరి 2025 నుంచి విలీనం జరిగినందున ఇప్పుడు లెక్కించే డీఏ కొత్త బేసిక్ పేపై ఉంటుంది. ఏడవ వేతన సంఘం కాలపరిమితి ముగుస్తున్నందున జూలై 2025లో ప్రకటించబోయే ఈ డీఏ పెంపు ఈ సంఘం సిఫార్సుల కింద చివరిది కావడం విశేషం. ఇది తర్వాత 8వ వేతన సంఘం ఏర్పాటు లేదా ఇతర ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ప్రకటన ఎప్పుడు? లబ్ధిదారులు ఎవరు అని చూసుకున్నట్లయితే అధికారిక ప్రకటన. సాధారణంగా జూలై నుంచి అమల్లోకి వచ్చే డీఏ పెంపుపై అధికారిక ప్రకటన అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వెలువడుతుంది. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత ఈ ప్రకటన అయితే ఉంటుంది. 1,00,00,000 మందికి ప్రయోజనం. ఈ డీఏ పెంపు ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 68 లక్షల మంది పెన్షనర్స్కి మొత్తంగా 1,00,00,000 మందికి పైగా లబ్ధి పొందనున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లపై ప్రభావము. మరి పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెంపుదల నేపథ్యంలో ఈ డీఏ పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొంత ఆర్థిక ఊరటను అందించనుంది. వారి కొనుగోలు శక్తిని కాపాడటానికి ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మరోసారి తమ జీతాలు, పెన్షన్లలో పెరుగుదలను చూడటం ద్వారా వారు కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణ ఒత్తిడిని తట్టుకునేందుకు ప్రభుత్వం అందించే ఈ డీఏ సవరణ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని అధికారులు, ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి.
జూలై 2025 నుంచి రాబోయే డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పెంపు వారి ఆర్థిక భారాన్ని తగ్గించి కొంత ఉపశమనం కలిగిస్తుందనైతే ఆశించవచ్చు. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత దీనిపై మరింత స్పష్టత రానుంది. ఏదేమైనా ఈ వార్త కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ, పెన్షనర్ల కుటుంబాల్లో సంతోషాన్ని నింపే అంశంగా అయితే తెలుస్తోంది.